మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. యాదాద్రిలో బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడంట. మీరు నాశనమైపోను గారా గిట్ట తలగబడ్డారు ఏమరా నాయన తెలంగాణలో. ఇంకా ఆ ముచ్చట మర్చిపోలేదు. నిన్న ఆడు కూడా రాజ్ కుమార్ ఉండే కదా, ఆడు ఏకంగా పోక్సో కేసు నిందితుడే. ఆడు బెయిల్ మీద బయటకు వచ్చి 6గురిని ఉరుకుతుంటే దొరకబట్టి నరికి చంపిండు కదా. ఇంకా ఆయన బొంద పెట్టిలో పెట్టలేదు. ఇంకా సావు అయిందో కాలేదో పాడైపోను. ఇంత దబ్బున అయితే ఆ తెలంగాణ సావు బ్రహ్మాండంగా డప్పులు కొమ్ములు పూలు బాజాలు భజంత్రాలు పటాకులు బిడాకులు వేసుకొని చేయాలి. ఆయన సావు అయిందో కాలేదో అప్పుడే ఇంకో పొరగాడు మొదలైంది. 22 ఏళ్ళు ఉంటున్నాడు ఈ మోతవారి పేరు ఏం పేరు? బాలేముల చైతన్య అంట. అడ్డగూడూరు అంట, యాదాద్రి దగ్గర అడ్డగూడూరు. అమ్మాయి పేరు అయితే చేయలేదు. అమ్మాయికి మాత్రం 17 సంవత్సరాలట. ఇంటి చుట్టూ ఊగా తిరుగుతున్నాడు, నాశపెట్టుకొని తిరుగుతూ ఉండట. తిరుగుతుంటే వాళ్ళ అమ్మమ్మకో నాయనమ్మకో డౌట్ వచ్చి ఏమెక్కడెక్కడ మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాం, మా పిల్ల చుట్టూ తిరుగుతున్నాం అనుకొని పెద్ద మనిషి చెప్తే ఇనలేదా. వినపోయేసరికల్లా అడ్డగూడూరు దగ్గర పోయి కేసు పెట్టినట. కేసు పెట్టగానే పిలిపించి ఏం సంగతిరా ఎక్కడ సంగతిరా అంటే, అమ్మాయి చూస్తేనేమో 17 ఏళ్ళే మైనరు, ఈయన చూస్తేనేమో 22 ఏళ్ళు ఉన్నాయంట. ఇట్ట కాదు అనుకొని పోక్సో కేసు పెట్టినట. పోక్సో కేసు పెడితే పోక్సో కేసు నమోదైంది. ఆ కేసు నెంబర్ ఎంత? 94/2006. మరి పోక్సో కేసు నమోదైనాక వాడిని రిమాండ్కి పంపాలి, పీడీ యాక్ట్ కింద కేసు పెట్టాలి. అట్టయితే లోపల ఉంటుంది. అట్ట పెడితే లోపల ఉంటుంది, కానీ అట్ట పెట్టలేదు. ఆయన బయటికి ఇచ్చి పెట్టారు. ఈ అమ్మాయి 17 ఏళ్ళు ఉంది కదా, మరి కొద్దిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. అమ్మాయి మరి నువ్వైనా కదా జాగ్రత్త పడాలి. మరి నీ ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు వస్తున్నా, ఇంతకన్నా ముందు వస్తుండా. మరి ఆయన నీకు ఏం సోపతి, నీకు మైనర్ అవుతుంది, నీకు మైండ్ మెచ్యూర్ కాలేదు. మరి కొద్దిగా మంచి బుద్ధులు చెప్పాలి కదా, కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. ఈవెన్ తల్లిదండ్రులు ఏమంటే ఈవెన్ పంపించారు. ఈవెన్ ఇంటికే వచ్చింది, ఆయన ఇంటికే వచ్చాడు. ఆయన ఇంటికి ఎట్ట వస్తాడు చెప్పురి. ఈ పోలీసు వాళ్ళకు నాకు తెలిసి అయితే కొంతమందికి, అందరిని అంటలేను కానీ కొంతమంది పోలీసు వాళ్ళు అసలు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా పసలు కాస్తున్నా కూడా అర్థమవుతలేదు. పసలు కూడా అటు సైడ్ పోతుండే గట్టెట పోతున్నారు అని తీసుకొచ్చి ఒక దారిలో పెడతారు. గంతకంటే అధ్వానం పడింది. పోక్సో కేసు నమోదు అయినాక ఆయన ఎట్టిసి పెడతారు చెప్పు. నీళ్ళు నిన్నగా మొన్ననే కాదు అయింది. ఏకంగా 6గురు చంపిడు. గిసోడి కేసే కదా ఆయన అయింది. మరి నిన్ననే కట్ అయిపోయి మరి రేపటి గిట్టి చేస్తే పెద్ద ఆఫీసర్లు మళ్ళీ జనాలు మన నోటిని వస్తారని ఆలోచన కొంతమంది పోలీసు వాళ్ళకు ఉండాలి కదా. అది లేకపోయా ఏమక్కడికి ఇచ్చి పెట్టి చెప్పండి. ఇక ఆయన ఆల్రెడీ 94/2006 అని ఆల్రెడీ ఆయన మీద కేసు నమోదైంది. కేసు నమోదు అయినాక కూడా ఈ మోతవారిని ఇచ్చిపెట్టిరట. ఈ మోతవారికి మళ్ళీ ఆల్రెడీ మందు అలవాటు ఉందంట, కొద్దిగా గంజాయి అలవాటు ఉందంట. ఇంక ఎగుసోడు పొరగాల గాపాలు చేస్తారు. బల్య అయ్యమ్మ భయం లేకపోయా ఇంట్లో, సౌ చెప్పే సార్ల భయం లేకపోయా ఇంట్లో, అయ్యమ్మ భయం లేకపోయా, పోలీసు వాళ్ళ భయం లేకపోయా. ఇక ఎవరికి ఇంటాడు చెప్పు రాడుగా, ఎవరికి ఇంటాడు. మళ్ళీ ఈడు ఆడికెళ్ళి వచ్చినాక మళ్ళీ నిన్న సాయంత్రం వచ్చిందంట. ఇటు చుట్టూ మళ్ళీ తిరిగి గోడ దుంకినట్ట. గోడ దుంకి అమ్మాయికి చిన్నగా ఈసారి చేయగానే ఇక ఆమె ఏ చెట్టాకు తక్కువనే కాబట్టి మరి అన్నంతలా ఆమెకు తెలివి ఉందో లేదో ఇక నేను అనకూడదు ముచ్చట. కానీ చిన్నగా ఏం సంగతి రైట్ అనగానే కథం వేసుకొని పోయిండా లేకపోతే కిడ్నాప్ చేసిండా, మరి అమ్మాయి బతికిందా లేకపోతే ఆమె ఏమైనా చేసిండా తెలియదు. మొన్నటోడు ఏం పని చేసిండు ఆయన ముచ్చట మర్చిపోమైంది. మనం ఇంకా ఆయన బొందే పెట్టలేదు. ఇంకా అప్పుడే గీ పని అయిపోయా. గిట్ట పాడైతే ఎట పాడైతే చెప్పురి. మామూలు కేసు ఇది ఏమన్నా ఏదో బావుల కాడ ఏమన్నా గట్టిన గెట్టు పంచాయ కాడికి వస్తే పోలీసుల కాడికి పోతే అయినా కానీ కేసులు మేమేం చేస్తాం ఆయన రేపు పొద్దుగా మాట్లాడతాం ఇవాళ ఇంటికి పోరా అన్నట్టు గట్ట పంపిస్తే ఎట్ట వస్తుంది. పోక్సో కేసు అయిందని వెంటనే పీడీ యాక్ట్ కింద కేసు పెడితే ఆడు లోపల ఉంటాడు కదా. ఆ తర్వాత ఒకవేళ వీడు మంచోడైతే వీడు అలాంటి పని చేయకుంటే తర్వాత విచారణ చేసినాక ఏమైనా చేస్తే గట్టిగా బయటకి ఇసి పెట్టామని లెక్క. ఆల్రెడీ ఈ పంచాయతీ జరగబట్టి వారం 10 రోజులు అయినట్టు జరగబట్టి మరి వారం 10 రోజుల నుంచి మరి 4 పెద్ద మనుషులుగా ముందర తీసుకుపోయి కౌన్సిలింగ్ అని ఇప్పించాలి. పోలీసు వాళ్ళనే చెప్పాలి. అది చెప్పాలి. అమ్మాయిని తీసి పెడతారు, అబ్బాయిని తీసి పెడతారు. ఇద్దరు కలిసి పత్తలేకుండా పోతే మళ్ళీ ఇలా దోలాడుతుంది. మళ్ళీ పోలీసు వాళ్ళు తిరిగిరాట. ఇసిపెట్టేది వీళ్ళంతే, దోలాడేది వీళ్ళంతే. పోలీసు వాళ్ళు గిట్ట తయారయ్యేది నాకు అర్థం కాదు కానీ పాడైపోనా.